హాయ్. నన్ను ఒక సబ్స్క్రైబర్ కలిశాడు. అన్న మీ వీడియోలు బాగుంటాయని చెప్పి అన్నాడు. చెప్తాముడు అంటే ఏం లేదన్నా నా కోసం ఒక పాట పాడు, మీ వీడియోలు బాగుంటాయి, కొంచెం వెరైటీగా చేయండి అన్న అని అన్నాడు. కాకపోతే ఏంటంటే నాకు టైం కుదరది. నాకున్న టైంలోనే చేసేసుకుంటా. ఎందుకంటే నేను మధ్యాహ్నం పనికి వెళ్ళిపోతా. మార్నింగ్ రాత్రి మళ్ళీ 12 అవుతుంది రానికి. 12-12:30 అవుతుంది. ఇక మళ్ళీ తర్వాత మార్నింగ్ 9-9:30కి లేచి మళ్ళీ అన్ని పనులు చేసుకొని నేను వీడియోలు చేసేసరికి నాకు టైం దొరకది. చూద్దాం. సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగిన తర్వాత అప్పుడు ఉన్నాయి నా దగ్గర, ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. మంచి మంచి ఉన్నాయి కంటెంట్స్. కాకపోతే నేను ఒక్కనే ఉన్నా. నేనే ఫోన్ పట్టుకోవాలి, ఇట్లా నేనే ఫోన్ పట్టుకోవాలి, నొక్కొనే చేయాలి. నాకు ఎవరు లేరు. నేను ఒక్కనే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్ అవి పెరిగిన తర్వాత చేస్తాను. మన అటు ఇటు కాకుండా మంచి కంటెంట్ ఉన్నాయి చేస్తాను. అప్పటిదాకా ఈ అంటే లొకేషన్లు కూడా చేంజ్ చేద్దామన్నా నేను నాకు టైం లేక పోతలేను. తమ్ముడు, నువ్వు అడిగినావు కదా పాట కావాలని, నీకోసం నేను పాట పాడుతున్నా. నాకు గొంతు బాగుండదు, మీకే చెప్తున్నా. మీకే మీకే నా గొంతు బాగుండేది. తర్వాత నన్ను అనొద్దు నీ గొంతు బాగాలేదని. నాకు వచ్చిన పాట పాడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ లైక్స్ చేయండి ప్లీజ్. చిన్న నీకోసం పాట పాడుతున్నా. ఏ పాట పాడాలని అతన్ని అడిగితే మీ ఇష్టమైన ఏ పాటైనా వాడాను. నేను నాకు వచ్చిన చిన్న సెంటెన్స్ వాడుతున్నాను నీకోసం. ఇది ఏ పుణ్యం చేశాను నేను స్నేహం పొందాను, నా ప్రాణం నీవైనా ఈ చిలిపి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరి జన్మ కోరుకోనా, స్నేహానికి సరికాడా ఏ చేష్టి సరిజోడా, ఎన్నెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. థ్యాంక్ యూ తమ్ముడు. పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్స్ కూడా చేయండి. మీకోసం ఇంకా కష్టపడతాను. మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ మీ అభిమానం ఎప్పుడు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. వందే మాతరం.